వర్షిణి, వెన్నెల, ఈ ఇంట్లో పెళ్లి జరగాల్సిన పిల్లలుంటే మీరిద్దరే. మీ ఇద్దరికీ మంచి మంచి మొగుడు రావాలి అని మనసారా దేవుణ్ణి కోరుకోండి. సరే ఝాన్సీ అమ్మ, కూర్చో. ఏంటి బంగారి, నించున్నావేంటి? నువ్వు కూర్చో. పర్వాలేదమ్మా. నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవే కదా, పూజలో కూర్చుని దేవుణ్ణి కోరుకో. కూర్చో. సరే అమ్మా. అవును, రవి ఎక్కడా కనిపించటం లేదు. జాను, ఆ జాను, నా కాస్ట్యూమ్ ఎలా ఉంది? ఏంటి రవి, నేను చెప్పకుండానే పంచగట్టుకొచ్చేసావే? ఇంట్లో ఫంక్షన్ అంటే పంచి కట్టుకోవాలి కదా జాను, అదే కదా మన ఆచారం. యారా రవి, అక్కడ నుంచి ఏ రియాక్షన్ రాలేదేంట్రా? రే శేషు. బావా ఇలారా. వాణ్ణెందుకురా పిలుస్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. కొంచెం జరుగుతారా? చెప్పండి బావా. శేషు, ఎవరెవరికి ఎలాంటి భర్త కావాలో అడుగు. అప్పుడే కదా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుస్తుంది. కరెక్టే. వర్షిణి, వెన్నెల, ఎలాంటి భర్త కావాలని అమ్మవారిని కోరుకున్నారు? ఈ ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్తే కదా దాన్ని బట్టి అబ్బాయిని వెతకగలం. ఏమంటారు? వర్షు, ముందు నువ్వు చెప్పు. నాకు రౌడీ హీరో విజయ్ దేవరకొండలాగా 6 ప్యాక్ తో హ్యాండ్సమ్ గా ఉండేవాడు కావాలి. చూడగానే నచ్చేయాలి. 6 ప్యాక్స్ అంటే అతను మాత్రమే పుడింగా. నేను అనుకుంటే 8 ప్యాక్సే చేయగలను. వెన్నెల, నీకు? నాకు ఎలాంటి వాడు కావాలని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ తెలిసాక కూడా నేను ఎందుకన్నా చెప్పాలి? రే శేషు, బంగారి అడగరా. బంగారు సిస్టర్, మరి మీకు? నాకెలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. చెప్పండి రా, సరిగ్గా అడుగు. అడుగుతా. ఏదో ఒకటి అనుకుంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఎలా ఉంటారు? బంగారి, చెప్పమ్మా. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ చాలా మంచివాడయి ఉండాలి. నేనెలా అయితే అమ్మ చెల్లెళ్ళ మీద ప్రేమతో ఉన్నానో అంతే ప్రేమ తనకి ఉండాలి. ఉంటే అయిపోతుంది. మా చెల్లెళ్ళకి ఒక అన్న లాంటి ప్రేమని పంచేవాడై ఉండాలి. ఓకే. పక్కనున్న వాళ్ళెవ్వరికీ చెడు చేయాలనుకోకూడదు. కొంత హార్డ్ వర్కర్ అయి ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. మంచి ఉంటే మెచ్చుకోవాలి, చెడ్డదుంటే క్వశ్చన్ చేయాలి, తప్పుని సరిచేయాలి. బంగారి, ఎందుకు అంత చుట్టూ తిప్పుతావు? మొత్తానికి రవి లాంటి వాడు అస్సలు వద్దంటావు. అంతే కదరా, జెట్ లాంటి వాళ్ళు అస్సలు వద్దని చెప్తోంది. ఎలా దొరుకుతాడు? టైం ట్రావెల్ చేయాలి కదా. అయిపోయావరా. ఏంటి బంగారి? అమ్మా, పూజ ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సరేనమ్మా. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బొట్టు పెట్టుకోండమ్మా. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హలో, ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. నేను వస్తున్నాను. తను రామ్మా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. బంగారి, తనకు కూడా తాంబూలం తీసివ్వు. తీసుకో. తీసుకో. బంగారి, నీకు నచ్చే మంచి అబ్బాయిని నేనే నీకు చూస్తాను. నాకిప్పటికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదమ్మా. అదేంటి బంగారి అలా అంటావు?
ముందు తన చదువు పూర్తవ్వాలి, ఇంద్రానికి ట్రీట్మెంట్ చేయించాలి, అమ్మని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకుని వెళ్ళాలి. ఇలా ఎన్నో ఉన్నాయమ్మా. ఇదంతా చేయకుండా పెళ్లి గురించి అంతా నేను ఆలోచించబోవడం లేదు. మరి నీకంటూ ఒక జీవితాన్ని ఏమీ చూసుకోవాలని లేదా? నువ్వంటూ సంతోషంగా ఉండాలనే కోరిక నీకు లేదా? నా చెల్లెళ్ళ సంతోషమే అమ్మా నా సంతోషం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ఏ లోటు ఉండకూడదు. ఆ తర్వాతే నేను నా జీవితం గురించి ఆలోచించుకుంటాను. నీ మంచి మనసుకి నువ్వు మంచిగా ఉంటావు, నీ కుటుంబము చల్లగా ఉంటుంది. తను అక్క, ఏమైంది? ఫోన్ కూడా చేయకుండా నేరుగా వచ్చేసావేంటి? ఏం లేదక్క, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అచ్చచ్చా, అలాంటిదేం లేదక్క. నేను నిన్ను ఊరికి చూడడానికి వచ్చానంతే. సరేరా, భోంచేసి వెళ్దూరా. పద. ఏం చేయాలి? ఈ బంగారీని ఎలా కనెక్ట్ చేయాలి అని అర్థం కావట్లేదే. ఏ రూట్లో పోయినా చెక్ పెడుతుంది. తనకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని అస్సలు తెలియట్లేదేంటి? అందరు అమ్మాయిలాగా తను లేదు, పూర్తిగా వేరే రకంగా ఉందే. ఎలా డీల్ చేయాలబ్బా? రవి, రవి, జాను, ఏంటి రవి, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేంటి? అదే నేను బంగారు మనుషుల బిహేవియర్ అర్థం కాక చాలా కష్టంగా ఉంది జాను. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని ఎలా కనిపెట్టాలో తెలియట్లేదు. ఎవరి గురించి చెప్తున్నావు? ఇన్ జనరల్ చెప్తున్నానంతే. రవి, ముందు మనం మన వరకు హానెస్ట్గా నిజాయితీగా ఉండాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అని మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనకి ఒక విషయం కావాలి అని ఆలోచించటం కంటే నువ్వు ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్తున్నావో వాళ్ళకి ఏం కావాలో ఆలోచించు. అర్థం కాలేదు జాను. మీ వయసులో ఉన్న అబ్బాయిలకి ఇది ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చిందే అనుకో, అంటే అది ఎగ్జాంపుల్కే చెప్తున్నా. ఓకే.